హాయ్ వ్యూవర్స్, నేను మీ గోదావరి అమ్మాయి. సో ఇప్పుడు మనం చిక్కుడుకాయ మసాలా కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకుందామో చూసేద్దాం. సో అందుకన్నా ముందు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చిక్కుడుకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం టమాటా ముక్కలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక కాస్తంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్తంత చిటపట్లాడే వరకు వేచి చూద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చిలు మీ కారం తగ్గట్టు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలనుకుంటారో తగ్గించుకుంటారో అది మీ ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి గోదావరి అమ్మాయి అంటుంది కానీ స్లాంగ్ మాత్రం అలా లేదేంటి అని అనుకుంటారేమో. అవునండి, నేను గోదావరి అమ్మాయినే, కాకపోతే పుట్టింది గోదావరిలోనే కానీ పెరిగింది మాత్రం హైదరాబాద్ అండి. సో ఆ రెండు కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. సో మీకు ఆ డౌట్ రావడంలో తప్పు లేదన్న. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసేసుకొని అలా కాసేపు వేగనిద్దాం. ఆ తర్వాత కాస్తంత ఉప్పు వేసుకుందాం మన టేస్ట్కి సరిపడా. సో కాసేపు అలా వేగనిద్దాం. సో ఈలోపు అది వేగుతూ ఉండగా మనం కబుర్లు చెప్పుకుందాం. సో ఇంకేంటండి, నా గురించి చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ ఫ్యామిలీకి కొత్తగా వచ్చాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ గురించి, వీడియోస్ గురించి, ఈ ఎడిటింగ్ అసలు ఏమీ తెలియదండి. ఇదే నా ఫస్ట్ వీడియో కూడా. అలా చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటే, ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు లైక్, సబ్స్క్రైబ్ చేయకపోతారా ఏంటి? చేస్తారు కదా. సో అందుకని ట్రై చేస్తూ ఉంటానన్నమాట, మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసేంత వరకు. ఆనియన్ పేస్ట్ వేగినట్టు ఉందండోయ్, చూసేద్దామా మరి నెక్స్ట్ ఏం చేయాలో. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని మీరు ఎక్కువగా వేసుకోవాలనుకుంటే మీకు ఎక్కువగా కూడా టమాటాలు వేసుకోవచ్చు. మేము యాక్చువల్గా ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరమే ఉంటున్నాము, నేను మా హస్బెండ్. సో మాకు సరిపడా వరకు మేము చేసుకుంటున్నాం అన్నమాట. సో కాస్తంత కారం వేసుకుందాం, కారం తగ్గట్టు. మీరు ఎక్కువ కారం తింటారు అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అలాగా కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. నేనైతే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. లేదంటే మీకు పోషకాలు పోతాయి అలా బాయిల్ చేసుకుంటే అన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది ఇప్పుడు మగ్గ పెట్టేటప్పుడు మీరు ఆ వాటర్ని వేసేసుకోవచ్చు. సో అలా కాసేపు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. సో ఇంకేంటండి సంగతులు, అది అలా మగ్గుతూ ఉంటుంది, మనం అలా కబుర్లు చెప్పుకుంటూ ఉందాం. ఇదేంటి గోదావరి అమ్మాయి అంటుంది కానీ గోదావరి స్లాంగ్ మాత్రం లేదేంటి అని అనుకుంటారేమో. అవునండి, నేను గోదావరి అమ్మాయినే, పుట్టింది గోదావరిలోనే కానీ పెరిగింది. ఇప్పుడు మనకు కావలసిన మసాలా అన్నీ కూడా వేసేసుకుందాం. అదేనండి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కర్రీ కదండి. సో మసాలా అన్నమాట. ఇంతకుముందు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం కదండి, ఆ ఫ్లోలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి, మసాలా కర్రీ కదా, చెప్పడం మర్చిపోయా మీతో మాట్లాడుతూ. సో ఇలా మగ్గుతున్నప్పుడు ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుని మనం ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. సో దీని తర్వాత మసాలా కర్రీ అంటే చాలా రకాలుగా చేస్తారు. అంటే లైక్ ఏచనుగుళ్ళు, నువ్వులు, గసగసాలు, ధనియాలు, జీడిపప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని కూడా మసాలా చేస్తారు.
కానీ బిగినర్స్ కోసం అయితే ఈజీగా చేయాలంటే ఈ వేలో చేస్తే మాత్రం చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. సో అంతేనండి, చిక్కుడుకాయ మసాలా కర్రీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన గోదావరి చిత్రాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.